Namaste, welcome to Khadri News.
28వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బహిరంగ సభను మా బీజేపీ కార్యకర్తలు పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. కదిరి నియోజకవర్గానికి కదిరి టౌన్కు 28/3/2024 సంవత్సరం సాయంత్రం 5 గంటలప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం సభ నిర్వహణ కోసం కదిరికి సాయంత్రం 5 గంటలకు డిగ్రీ కాలేజ్ దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి కాలేజ్ సర్కిల్లో నుంచి రోడ్ షో ద్వారా పూలే విగ్రహం బస్టాండ్ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ బహిరంగ సభ నిర్వహణ జరుగుతుంది. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, నాయకులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాగలం సభను దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే దీంట్లో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు మొత్తం పాల్గొని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ దుర్మార్గమైన రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ఈ 5 సంవత్సరాల పాలనను అంతమొందించి ప్రజాపాలనను తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి రాష్ట్ర స్థాయిలో 175 నియోజకవర్గాలు పోటీ చేస్తుంది. కాబట్టి 175 నియోజకవర్గాలు 175 గెలిచే విధానంలో రూపుదిద్దుకుంటూ దాంట్లో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. 4 సార్వత్రిక ఎన్నికల సమరం ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సభ కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో 28వ తారీఖున నిర్వహించబడుతోంది. సాయంత్రం 5 గంటలకు ఆయన డిగ్రీ కాలేజీలోని ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో హెలికాప్టర్లో అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షోగా పూలే విగ్రహం దగ్గరికి రోడ్ షో నిర్వహించుకొని తదుపరి నిర్వహించుకునేటువంటి సభను అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు బీజేపీ, జనసేన కార్యకర్తలు, శ్రేణులు, 3 పార్టీల అభిమానులు, సానుభూతి పరులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. 3 పార్టీల కలయిక అనేది ఎన్డీఏ కూటమిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, అధోగతి పాలైనటువంటి అభివృద్ధిని మళ్లీ ముందుకు తీసుకోవాలా, ఈ ఎన్నికల్లో విజయాన్ని చేజిక్కించుకోవడం ద్వారానే ఒక దృఢ సంకల్పంతోనే ఈ కూటమి ఏర్పడింది ఈ రాష్ట్రంలో అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతాను. ఈ రోజున బీజేపీ పార్టీతో కలిసిన తర్వాత కొంతమంది దీనికి అపోహలు సృష్టించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినారు. ఎక్కడ కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, భవిష్యత్తులో మళ్లీ ఏర్పడబోయేదే ఎన్డీఏ ప్రభుత్వం అనే ఒక ఆలోచనతోనే ఎన్డీఏలో కూటమిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా చేరింది. ఎందుకంటే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నిర్మించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత చంద్రబాబు నాయుడు గారి లాంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు, అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు, దాంతోపాటు ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు, అంతే స్థాయిలో జాతీయ స్థాయిలో మళ్లీ ఏర్పడబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధినేత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు కూడా ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రభుత్వానికి అవసరమనే ఆలోచనతోనే ముందుకు పోతుంది. ఈ రకమైనటువంటి అవసరాన్ని ప్రజలు కూడా గుర్తెరిగి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ కూటమిని ఆదరించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కూటమిని ఆదరించేటువంటి దిశలో ఏదైతే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతోంది 28వ తారీఖున, దీంట్లో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసి తద్వారా రాక్షస పరిపాలనను అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సందేశాన్ని పంపించేటువంటి ఆలోచనని మద్దతు ఇవ్వమని చెప్పేసి కోరుతాను. అంతే స్థాయిలో
వచ్చే ఎన్నికల్లో కూటమి పెద్ద మెజారిటీతో ఈ ప్రాంతంలో గెలవబోతోంది అని చెప్పే ఒక సందేశాన్ని కూడా అందించేటువంటి దిశగా అడుగులేద్దామని చెప్పేసి కూడా అందరినీ కూడా పిలుపునిస్తూ అంతే స్థాయిలో బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు వేణుగోపాల్ రెడ్డి గారికి కావచ్చు, అదే రకంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు భైరవ్ ప్రసాద్ గారికి కావచ్చు, వారి పిలుపు మేరకు కావచ్చు, వారి శ్రేణులు కూడా మా ఆహ్వానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మన్నిస్తూ పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతమయ్యే దిశగా మీరు అందరూ కలిసి రావాలని చెప్పేసి కూడా అందరినీ కూడా అభ్యర్థిస్తూ 28వ తారీఖు 5 గంటలకు ఎస్కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి కార్యక్రమం మొదలవుతుంది. చివరి వరకు కూడా ఉండి ఆయనకు మద్దతు తెలిపి తద్వారా వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే దిశగా అందరూ కలిసి నడుద్దామని చెప్పేసి పిలుపునిస్తాం. వైసీపీ సమావేశము శుభపరిణామము. ఏదైతే బోగస్ న్యూస్ అనేది 1000 మంది 2000 మంది పార్టీని వీడుతారనేటువంటి ఈ బోగస్ న్యూస్లు విని అందరూ కూడా ఆశ్చర్యపోయాము. ఎందుకనగా నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇకనైనా నీచ రాజకీయాలకు తెర వెనుక ఉండి నడిపించేటటువంటి కార్యక్రమాన్ని ఇకనైనా మానుకోవాలని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ 1000 మంది కాదు కదా, కేవలము నీ సొంత పంచాయతీ గాళ్లపెంట పంచాయతీ నుండి ఏ ఒక్క 10 మందిని పిలిచిపోయినా కూడా వైసీపీ ఛానల్ ఎదుర్కొన్నాం. ఏదైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రలోభాలకు లోబడి ఏ ఒక్క ఓటర్ను కూడా పిలిచిపోయినా కూడా మేము దానికి ఖండిస్తామని, అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులు ఈ వైసీపీ నాయకులను ఏ ఒక్కరిని కూడా ప్రలోభ పెట్టలేవు. చూపిస్తున్నటువంటి గ్రామ పంచాయతీల్లో కావచ్చు, మండలంలో కూడా ఇంతకైనా కూడా నీ డబ్బు మతము చాలించి కేవలం పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసేటటువంటి పరిస్థితుల్లో నీకున్న వయసు కావచ్చు, మిగతా నీకు వెనుకున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఏ ఒక్కరిని కూడా మా రాజకీయ నాయకులు కావచ్చు, మా వైసీపీ కుటుంబం కావచ్చు, ఏ ఒక్క కుటుంబం కూడా మీకు నమ్మే పరిస్థితి లేదు. మీ వయసుకి ఇచ్చినటువంటి వయసు కూడా ఇటువంటి పద్ధతులు పనికిరావు. ఏదైతే మీ యొక్క రాజకీయ పద్ధతులు కావచ్చు, లేదంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఈ పార్టీలకు వచ్చారు, మిమ్మల్ని గౌరవించాం. అంతేకాకుండా మీరు చేసినటువంటి ఈ అన్యాయ కార్యక్రమాలు మా కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా టీడీపీ వాళ్ళు కూడా మీకు తెలుసు. కాబట్టి ఏ ఒక్కటి కూడా మీరు సాధించుకోలేరు. మీరే గాని నిలబడినా, మీ కుటుంబ సభ్యులు నిలబడినా, ఈసారి ఏ ఒక్క మా కుటుంబ సభ్యులు కూడా, మా వైసీపీ కుటుంబ సభ్యులు మీ ఒక్కరు నమ్మే పరిస్థితులు లేవు. మీరు చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి ఎప్పుడైనా కూడా మీరు ఇచ్చినటువంటి మా ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారిని మరియు మబ్బులన్న గారిని భారీ మెజార్టీ మా మండలం నుంచి తెచ్చుకుని మా వైసీపీ లీడర్స్ కావచ్చు, మా వైసీపీ కుటుంబ సభ్యులు కావచ్చు, మేమందరూ కూడా మీకు సరైనటువంటి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మధ్యలో కొంతమంది వ్యక్తులు వాళ్ళ అవసరాల కోసం వచ్చినారు. మా పార్టీకి ఆ రోజు ఓటు వేయలేదు వాళ్ళు. మా పార్టీ గెలుపులో ఎప్పుడు భాగస్వాములు కూడా కాదు వాళ్ళు. ఈ రోజు పార్టీ మాట్లాడారంటే పార్టీకి మాకు ఇబ్బంది లేదు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా పార్టీ కార్యకర్తలు నాయకులు మాకు చాలా మంది ఉన్నారు. మా పార్టీ మీద అభిమానం చాలా మంది ఉంది. మా మండలంలో అత్యధిక మెజార్టీతో మగ్గులను గెలిపించుకుంటాము. ఎవరు పోయేవాళ్ళతో మాకు అవసరమే లేదు. మా పార్టీ కుటుంబ సభ్యులంతా ఏకంగా ఉన్నాము. అందరం కలిసి మగ్గులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. రాజీనామా చేసినారని పార్టీ సభ్యత్వం ఇంటికి ఇచ్చినారని ఖండిస్తున్నాం. సభ్యత్వం లేదు, మధ్యలో ఎప్పుడు పార్టీకి పనిచేసింది లేదు, ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలకు అది వచ్చింది లేదు, పోయింది లేదు. మధ్యలో వచ్చినాడు. పార్టీకి ఎందుకు రాజీనామా చేసినాడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు. పార్టీలోకి సభ్యత్వమే లేదు ఆయనకు. ఊరికి లబ్ధి పొందేదానికి నేను రాజీనామా చేసి మా పార్టీ మీద చెప్పి ఆయన ఎందుకు చేసేస్తాము అనుకుంటాను. ఆయన లేనప్పుడు గెలిచినాము, ఆయన పోయినా ఏమి కాదు. ఇప్పుడు ముందుకు గెలిచినాము, ఇప్పుడు గెలిచినాము. గత ఎంపీటీసీ ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ వెంకటరామరెడ్డి టీచర్ అతను ఎంపీటీసీ ఎలక్షన్ లో నామినేషన్ వేసే టైంలో
తెలుగుదేశం పార్టీని మోసం చేసి వైఎస్ఆర్ పార్టీలోకి చేరినాడు. ఆ రోజు ఎందుకు చేరినాడు? అతను ఫైన్ వేశారని చెప్పి కంకర్ మిషన్ కు దానికోసం పార్టీలోకి చేరి మా ఎమ్మెల్యే సిద్ధార్థని పిలుచుకొని పోయి అక్కడ డబ్బులు తగ్గించుకొని ఆయన పనేం చేసుకున్నాడు. ఇప్పుడేమో మళ్ళా గార్లపేట మండలంలో మళ్ళా అందరినీ ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి రాండి పార్టీలోకి తెలుగుదేశం చేస్తామని అందరికీ చెప్తున్నాడు. ఒక్కరు కూడా రారు. ఐవేరు ఒకటే తెలుగుదేశం నుండి వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాడు. ఐవేరు ఒక్కడే వస్తాడు తెలుగుదేశంలోకి మళ్ళా రిటర్న్. ఇది మాత్రం ఖచ్చితంగా మా పార్టీలోని మాకే మోసం చేసి ఎలక్షన్ లో సోమయాలపల్లి ఎలక్షన్ లో ప్రతిపక్షంలోనే వెంకటరామరెడ్డి ఓడించినాం. మేము మా పార్టీలోకి వచ్చి మా నాయకులతో కొంతమంది కుమ్మక్కి డబ్బులు ఇచ్చి మా పార్టీలు నన్ను ఎండుపోటు పొడిచి నన్ను ఓడించే ప్రయత్నం చేశాడు, ఓడించాడు. మరియు మండల కన్వీనర్ కూడా బెరికిచ్చేశాడు. అతను చేసే పని చేసి ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరాడు. అదేవిధంగా సోమయాలపల్లిలో నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎక్కడ నిలబడితే నీ మీదే నేను పోటీ చేసి మళ్ళా కలుస్తాను. వాళ్ళ సులాభాలకు వచ్చినాడు మా పార్టీలకు అంతవరకే కానీ సభ్యత్వం కానీ ఏమి కానీ తీసుకోలేదు మా పార్టీలు. వాళ్ళ బాబర్ని ఎంపీటీసీ గెలిపించుకొని వచ్చారు. మేము మా పార్టీతో నిలబడి మేము సహకరించాము అంతవరకే. దాంతో తప్పి ఏమి ఒదిగేది లేదు, చెరిగేది లేదు, ఏమి లేదు. ఆయనతో గార్లపేట మండలంలో కొంతమంది వ్యక్తులు మేము వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసినాము, వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నామని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నారు. మీరు రాజీనామా చేసిన వాళ్ళు ఏ రోజు కూడా మీకు పార్టీలో సభ్యత్వం అనేది ఎక్కడా లేదు. సభ్యత్వం లేని వాళ్ళు కూడా మేము రాజీనామా చేసి ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు పార్టీలోకి వచ్చి చీడపురుగులా చేరి ఉన్న వాళ్ళందరికీ పార్టీలో అందరికీ గబ్బు పట్టించి ఒక వ్యక్తికి ఓడించడం జరిగింది, కొంతమందికి సీట్లు రాకుండా చేయడం జరిగింది. నా సులాభం కోసం పార్టీలోకి వచ్చి వారి అనుచరులకు టికెట్లు ఇప్పించుకుని టికెట్లు కావచ్చు ఇంకోటి ఏదో రకంగా కావచ్చు పార్టీ కోసం పనులు చేసుకుని పనులు చూసుకున్నారు. అధికారం అయిపోయింది. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం వస్తుంది ఆశతో వేరే పార్టీలకు పోతున్నారు. కానీ మీకు ఎక్కడా కానీ రానున్న భవిష్యత్తులో మీకు భవిష్యత్తు ఉండదు. మళ్ళా మా పార్టీ అధికారంలోకి వస్తుంది. డబ్బులన్న ఎమ్మెల్యే గారు అవుతారు కాబట్టి సభాముఖంగా మీకు తెలియజేస్తుంటే రానున్న కాలంలో మళ్ళీ మీరు మా పార్టీ వైపు చూడొద్దని దయచేసి మీరు ఖచ్చితంగా. రాజకీయాల్లో కొంతమంది అధికారం వచ్చిన తర్వాత సర్వసాధారణంగా వలస పక్షులు వస్తారు. వారి సులాభం కోసం వారి ఆర్థిక అవసరాల కోసం వస్తారు, పోతుంటారు. కానీ మా గార్లపేట మండలంలో ఏ రోజు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారి సభ్యతలు లేవు. తాను మా గార్లపేట మండలంలో కానీ మా కదిరి కాన్స్టిట్యూన్సీలో కానీ ఈ రోజు కూడా తాను కండవా వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోజుగా చెప్పడం లేదు. తన యొక్క ఆర్థిక అవసరాల కోసం రావడం జరిగింది. అధికార పార్టీలోకి వచ్చి కొన్ని పనులు చేసుకున్నారు. ఇవి అతని తగదని నేను చెప్తున్నాను మీడియా ముఖంగా. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత కష్టాలు వస్తాయి, నష్టాలు ఉంటాయి. అవన్నీ వ్యక్తిగతంగా ధైర్యంగా నిలబడాలా. తాను వయసును కూడా ఆయన పనిలోకి తీసుకోకుండా తాను పార్టీలోకి వచ్చి మళ్ళా మారడం ఇది చాలా దారుణం. రాబోయే రోజుల్లో కూడా వారి పార్టీకి వస్తారని వారి కలగనడం అది వారి వ్యక్తిగా వదిలిస్తున్నాను. రాబోయే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మగ్గులన్న కూడా ఎమ్మెల్యే కాబోతున్నారు. దయచేసి మరలా కూడా మా పార్టీ వైపు చూడొద్దని చెప్తూ ఆయన 5-15 అంటే 5-15 రాడే.
మాట్లాడేసి ఆరున్నరకి స్టార్ట్ అయితే 7:30 గుడ్లకి 8:30 కన్ఫర్మ్ చేయాలి. దానికి ఎంత అంటే యాక్సెస్ ఎంట్రన్స్లు ఎన్ని ఉంటాయి అది కావాలి. యాక్సెస్ సయ్యద్దు పిలిపించి ల్యాండింగ్ పైకి ఫోటో అదే మేమిద్దరం కలిసిందే కలిసిన వెళ్ళేసి
వీళ్ళంతా కొత్త ఓటర్లు బాగుంటా చాలా ఏదో కూరకి తీసిన చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గానికి రేపు సాయంత్రం 5:30 గంటలకు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్కి వస్తున్నటువంటి విషయం నిన్న రోజు తెలిపినాము. ఈ కార్యక్రమంలో పవిత్ర రంజాన్ మాసంలో వస్తున్నటువంటి సందర్భంగా అత్యధిక మైనారిటీ సోదరీమణులు ఉన్నటువంటి ప్రాంతంగా కదిరి అందరికీ సుపరిచితమే. అందులో భాగంగానే ఈ మాసంలో మా అధినేత వస్తున్నటువంటి సందర్భంగా వారిని గౌరవించల్లా, వారి ఆచార సాంప్రదాయాలను గౌరవించల్లా, వాళ్ళ పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో వాళ్ళ జీవితాల్లో మెరుగుదిద్దల్లా, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలా, మంచి తీసుకురావాలనే ఆలోచన ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఏదైతే ఉందో అది వాళ్ళకు అర్థమయ్యే విధంగా మా వంతు బాధ్యతగా వారి ఆచార సాంప్రదాయాలను గౌరవించాలనే ఆలోచనతోనే రేపటి రోజున 6:31 కదిరి డిగ్రీ కాలేజ్ కళాశాల మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీనికి మౌలానాల్ని, ఇమాముల్ని, ఆలిముల్ని, మౌజన్లని వీళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతోంది. అదే రకంగా మైనారిటీ సోదరులను కూడా పిలవడం జరుగుతోంది. కాబట్టి పాత్రికేయ మిత్రులు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులు, ఆలిములు, ఇమాములు, మౌజన్లు ఈ కార్యక్రమానికి హాజరై వచ్చే ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో మళ్లీ ముస్లింలని గౌరవించేటువంటి ప్రభుత్వం, ముస్లింల మంచి కోరేటువంటి ప్రభుత్వం, ముస్లింల జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి ప్రభుత్వం, ముస్లింల జీవితాల్లో మార్పు తీసుకురావాలని బలంగా కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని, అటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా మీరు కూడా ఒక సందేశం కదిరి నియోజకవర్గం తరఫున మైనారిటీ సోదరులు ఇవ్వగలుగుతారనే ఆలోచనతో మీ అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం పలుకుతున్నాం. అక్కడ ఇఫ్తార్ తర్వాతనే మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ఎటువంటి రాజకీయ నాయకులు కూడా డయాస్ మీదకి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు, కొద్దిమంది మౌలానాలు, ఇమాములు, ఆలిములు వాళ్ళని మాత్రమే పెడతాం. మా వంతు కూడా మేమందరూ కూడా కింద వాళ్ళతో పాటు మిగతా మైనారిటీ సోదరులతో పాటే ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. అదే రకంగా పాత్రికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి హాజరయ్యి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా మా ఆహ్వానం పలుకుతాం. ఏం జరిగింది ఏంటి అన్నారు ఏంటి అంటే పిల్లలకి అది ఎక్కడ ఇచ్చాను ఒక్కటాడు లేదు అంటే ఐఎన్ కార్డును ఎవరు అడిగారమ్మా? భాష ఏం పని చేస్తాడు తను? వారింటు ఇమ్మని మధ్యాహ్నం వద్దని రేపు ఇస్తానండి అట్లా ఎత్తులోడు మాకు చేత కాదు కదా, చదవాలి కదా. మళ్ళీ ఆ పిల్లోడు వచ్చి చూసి ఎత్తుకొని పోయినాడు. ఎత్తుకొని పోయి ఇప్పుడు కార్డు ఓట్ల కార్డు లేదంటే లేదండి. మళ్ళీ ఇది అయిన కార్డు ఎత్తుకొని పోయి సర్టిఫికెట్ ఎత్తుకొని పోయి రాపించుకొని దొంగగా ఓటు చేసి చేయమని చెప్పినారు. నేను అట్ట అడిగినా ఏం దానికి ఎక్కడ దానికంటే ఇవి ఇస్తేనే పెద్దమ్మా, పింఛనే రాదు పెద్దమ్మా, 3 నెలలు ఇంకా 3 నెలలు రాదు పెద్దమ్మా, మళ్ళీ తర్వాత వస్తుంది అన్నారు. ఏంటికి బస్ అంటే ఇచ్చినారు ఇవి ఇస్తేనే రాపిస్తేనే ఇప్పుడు ఈ మధ్యాహ్నానికి ఇస్తేనే అన్నాడు. నిజమేనని నేను పండుకున్న దాన్ని లేచి
మళ్ళా జేసీను ఎప్పుడు నా మూడిని ఇద్దరిని పిలుచుకొని పోయి చేపించినాడు. జిరాక్సులు చేపించుకొని చేరు పట్టుకున్నాడు. వద్దని నోరు పట్టుకున్నాడు. మళ్ళీ నువ్వు సావిత్రికి వచ్చి ఇట్లా వచ్చారు మళ్ళా పిల్లలతో ఏమన్నాడు, రేపు పొద్దున్న వస్తుందా ఇప్పుడు రాలేను అన్నాక ఏమో తిట్టారు. మళ్ళీ వచ్చినాడు. ఇప్పుడు వాలంటీర్లు వచ్చిన జిరాక్సులు అన్ని ఇప్పించుకుంటున్నారు అందరితోనే, వికలాంగులకి అందరితోన. ఎందుకమ్మా వికలాంగులు అందరితోన జిరాక్సులు ఇప్పించుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు పెద్ద సార్ అంట, బూత్ సారే వచ్చి ఇంటి దాకా వచ్చి ఓటు వేయించుకుంటాడంట, అందుకు ఇప్పించుకుంటున్నామని. పొద్దు లేదు కదమ్మా, ఈ రోజు ఎందుకు వేస్తారు ఓటు, ఈ పొద్దు ఎందుకు ఓటు ఇంటికాడికి వచ్చి ఎవరు సార్ ఆ సార్ ఫోన్ చేయండి నేను మాట్లాడతాను అని చెప్పినా నేను చెప్తే మళ్ళా వాళ్ళు వచ్చి నేనన్నీ అర్థంటే మళ్ళా కంప్లీట్ ఇస్తాం పోయి అంటే అక్క వద్దు లెక్క మేము వెళ్ళిపోతామని చెప్పి మళ్ళీ ఇప్పించుకోకుండా పోయినారు. మళ్ళీ ఇంటికి వచ్చినారు, మీకు 3 నెలలు పింఛనీ రాదు, మీరు ఇవన్నీ ఇవ్వకుంటే అని చెప్పి వాళ్ళతో అడిగినారు. జిరాక్సులు అన్ని ఇప్పించుకొని పోయినారు ఇంటింటికి వచ్చి వాలంటీర్లు. ఎంతమంది వచ్చారు? 4. ఇక్కడ 2 అక్కడ 2 4 వచ్చినారు. మళ్ళా అమ్మినా రాంప్రసాద్ ఎవరు ఆయప్ప వచ్చినాడని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినా. మళ్ళీ అంతలోకే డైమండ్ ఫోన్ చేసి ఈడున్నాడని చెప్పి మళ్ళీ చలంటే ఇప్పుడు వాళ్ళ పిల్లంపి మళ్ళీ వాళ్ళవి ఇప్పించుకోండి కారాలన్నీ మళ్ళా వాప్స్ వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి అట్లా మళ్ళీ అరిశాలకే వచ్చినాడు ఆ పిల్లోడు. వస్తావా నీకేమన్నా నీ మీద కంప్లీట్ ఇలా వాళ్ళవన్నీ ఇచ్చేసి వస్తారా అంటే ఇప్పుడు వచ్చి ఇచ్చేసిపోతాను. అట్లా జరిగింది. సావిత్రమ్మ. ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.